అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేశానికి చాలా ముఖ్యమైన ఖనిజాలు ఇంకా శక్తి వనరుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. చూడండి, గాంధీజీగారు చెప్పిన ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి ఒక్కరి అవసరానికి తగినంత ఉంది, కాని ఎవరి దురాశకు సరిపడా లేదు. మన టాపిక్కి ఇది పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ కదా. మన భూమి మనకిచ్చిన ఈ సంపదని ఎంత బాధ్యతగా వాడుకోవాలనేది ఈ మాటలో ఉంది. సరే, ముందుకెళ్లే ముందు మనం ఈ టాపిక్లో వాడబోయే కొన్ని ముఖ్యమైన పదాలు, వాటి తెలుగు అర్థాలు చూద్దాం. ఇవి తెలిస్తే ఇక ముందు మనం చెప్పుకోబోయే విషయాలు ఇంకా తేలిగ్గా అర్థమవుతాయి. ఓకే, ఖనిజాల దగ్గరికి వస్తే వాటిని ముఖ్యంగా రెండు రకాలుగా విడదీస్తారు. దేని ఆధారంగా అంటారా? సింపుల్, వాటిలో ఇనుము ఉందా లేదా అనేదాన్ని బట్టి. సరే, ఇంతకీ ఫెర్రస్, నాన్ ఫెర్రస్ అని వీటిని ఎందుకు వేరుచేశారు? ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకవైపు ఫెర్రస్ ఖనిజాలు అంటే ఇనుము ఉండేవి అనమాట. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ఇవే వెన్నెముక. మరోవైపు నాన్ ఫెర్రస్ ఖనిజాలు, వీటిలో ఇనుము అస్సలుండదు, కాని ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ఇలా ఎన్నో రంగాలకు ఇవి ప్రాణం పోస్తాయి. అంటే ఫెర్రస్ మినరల్స్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు మూలంలాంటివి. మనం చూసే పెద్ద పెద్ద బిల్డింగులు, మనం వాడే వాహనాలు, వీటన్నింటిలో ఉండే స్టీల్ తయారవడానికి ఈ ఖనిజాలే ఆధారం. ఉదాహరణకు ఐరన్ ఓర్, మ్యాంగనీస్. ఇక నాన్ ఫెర్రస్ ఖనిజాల విషయానికొస్తే అంటే ఇనుము లేనివి. ఉదాహరణకి మన ఇండ్లల్లో కరెంట్ వైర్లలో ఉండే కాపర్, అల్యూమినియం తయారీకి వాడే బాక్సైట్, ఇవి కూడా మన మోడర్న్ లైఫ్లో అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ రంగాల్లో వీటికి తిరుగులేదు. సరే, ఈ ఖనిజాల గురించి తెలుసుకున్నాం కదా, మరి మన భారతదేశంలో ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి? పదండి, ఓ చిన్న వర్చువల్ టూర్ వేసి వద్దాం. మన దేశ మ్యాప్లో ఈ ఖనిజాల నిల్వలు ఎక్కడున్నాయో చూద్దాం. మన దేశం దగ్గర హై క్వాలిటీ ఐరన్ ఓర్ చాలా ఉంది. మన పరిశ్రమలకు ఇదే కదా అసలైన బలం. ఈ ఐరన్ ఓర్ నిక్షేపాలు ముఖ్యంగా 4 ప్రధాన బెల్టులలో విస్తరించి ఉన్నాయి. ఒడిశా, జార్ఖండ్ బెల్ట్, దుర్గ్, బస్తర్, చంద్రాపూర్ బెల్ట్, బళ్ళారి, చిత్రదుర్గ, చిక్కమగలూరు, తుముకూరు బెల్ట్, ఇంకా మహారాష్ట్ర, గోవా బెల్ట్. ఇక స్టీల్ తయారీలో మరో ముఖ్యమైన ఖనిజం మ్యాంగనీస్. దీని ఉత్పత్తిలో కొన్ని రాష్ట్రాలదే హవా. ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. మధ్యప్రదేశ్ ఏకంగా 33%తో టాప్లో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర 27%తో ఉంది. ఒడిషా, కర్ణాటక కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. మనందరికీ అల్యూమినియం తెలుసు కదా, బలంగా, చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ అద్భుతమైన మెటల్ మనకి బాక్సైట్ అనే ఖనిజం నుంచి వస్తుంది. మరి మన దేశంలో ఈ బాక్సైట్ ఉత్పత్తిలో టాప్ రాష్ట్రం ఏదో తెలుసా? ఒడిశా. ముఖ్యంగా కోరాపుట్ జిల్లాలోని పంచపత్మాలి నిక్షేపాలు దీనికి చాలా ఫేమస్. ఇప్పుడు కాపర్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రానిక్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఇదే. నిజానికి మన దేశంలో కాపర్ నిల్వలు అంత ఎక్కువగా లేవు. అయినా సరే మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ గనులు, రాజస్థాన్లోని ఖేత్రి గనులు, జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లా, ఈ ప్రాంతాలు మన అవసరాలకు చాలా కీలకం. ఇప్పుడుదాకా మనం భూమి లోపల్నించి తవ్వితీసే ఖనిజాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఫోకస్ మారుద్దాం. శక్తి కోసం కేవలం తవ్వడమే కాదు, ప్రకృతి మనకు నేరుగా ఇచ్చే వనరులు కూడా ఉన్నాయి. అవే సాంప్రదాయేతర ఇంధన వనరులు. మన భవిష్యత్తుకు శక్తినివ్వబోయే ఈ కొత్త మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటగా సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తి, సూర్యుడినుంచి వచ్చే శక్తి. మనది ఉష్ణమండల దేశం, అంటే మనకి ఎండకు కొదవే లేదు. సో ఈ సోలార్ ఎనర్జీని వాడుకోవడానికి మనకి అద్భుతమైన అవకాశం ఉంది. ముఖ్యంగా ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీతో సూర్యరశ్మిని నేరుగా కరెంటుగా మార్చచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాలకు ఒక వరం లాంటిది. తరువాతది విండ్ ఎనర్జీ అంటే పవనశక్తి, గాలి కదలిక నుంచి పుట్టే శక్తన్నమాట. మన దేశానికి పొడవైన తీరప్రాంతం, విశాలమైన మైదానాలు ఉన్నాయి. అందుకే మనకి విండ్ పవర్కు చాలా పొటెన్షియల్ ఉంది. పెద్ద పెద్ద విండ్ టర్బైన్లు గాలి శక్తిని కరెంటుగా మారుస్తాయి. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అతిపెద్ద విండ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇక మూడోది టైడల్ ఎనర్జీ అంటే సముద్రపు అలల నుంచి వచ్చే శక్తి. సముద్రంలో ఆటోపోట్లు అనేవి ఖచ్చితంగా వస్తుంటాయి. సో ఈ అలల శక్తిని ఉపయోగించి కరెంట్ తయారు చేయొచ్చు. దీనికోసం ప్రత్యేకంగా డ్యాంలు కడతారు. మన దేశంలో గల్ఫ్ ఆఫ్ ఖంబట్, సుందర్బన్స్ లాంటి ప్రాంతాలు ఈ టెక్నాలజీకి చాలా అనువైనవి. ఓకే, మన దగ్గర ఇన్ని రకాల ఖనిజాలు, శక్తి వనరులు ఉన్నాయి. అంతా బాగానే ఉంది.
కానీ అసలు ప్రశ్న ఏంటంటే వీటిని జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం వాడుకోవడం ఎందుకు ఇంత ముఖ్యం? ఎందుకు మనం సంరక్షణ గురించి ఆలోచించాలి? ఈ స్లైడ్లో కనిపిస్తున్న ఈ ఒక్క నంబర్ చూడండి. 1. ఏంటిదనుకుంటున్నారా? మన భూమి పైతొరలో ఉన్న మొత్తం ఖనిజాల్లో మనం వాడుకోవడానికి వీలుగా ఉన్న ఖనిజ నిక్షేపాల శాతం ఇది. అవును, కేవలం ఒకే 1%. అందుకే సంరక్షణ అనేది చాలా అవసరం. ఎందుకంటే మొదటిది, ఈ ఖనిజ వనరులు ఎప్పటికీ ఉండిపోవు, అవి నాన్ రెన్యూవబుల్. 2, అవి మళ్లీ ఏర్పడాలంటే లక్షల సంవత్సరాలు పడుతుంది, కానీ మనం వాటిని చాలా వేగంగా వాడేస్తున్నాం. 3, మనం ఎంత లోతుకు తవ్వితే అంత ఖర్చు పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా పర్యావరణానికి జరిగే నష్టం, భూమి నాణ్యత దెబ్బతినడం, వీటిని ఆపాలి. మరి దీనికి పరిష్కారమేంటి? మనం కొన్ని పద్ధతులు పాటించాలి. 1. తక్కువ గ్రేడున్న ఖనిజాలను కూడా తక్కువ ఖర్చుతో వాడుకునే టెక్నాలజీని డెవలప్ చేయాలి. 2. మెటల్స్ని రీసైకిల్ చేయాలి, స్క్రాప్ వాడకాన్ని పెంచాలి. 3. అరుదుగా దొరికే ఖనిజాలకు ప్రత్యామ్నాయాలు వెతకాలి. అన్నిటినీ మించి మైనింగ్లో ఒక పక్కా ప్లాన్తో సుస్థిరమైన పద్ధతులు పాటించాలి. చూశారు కదా, ఈ ఖనిజాలు మన జీవితంలో ఎంత ముఖ్యమో. అయితే ఇవి ఎప్పటికీ ఉండిపోవని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడే మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఈ పరిమిత వనరులని కాపాడుకుంటూ వాటిని భవిష్యత్ తరాలకి అందించడానికి మనం వంతుగా మన రోజువారీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురావడం? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.